నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష. సో మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన 29 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం 9 o'clock మార్నింగ్. సో ఇంకా మన ఫెస్టివల్ 9 days మాత్రమే ఉంది. అండ్ మన స్వామివారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అనేది చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు మన పెయింటర్స్. శ్రీనివాస కళ్యాణ మండపంలో సో ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అనేది జరిగిపోయినాయి. అండ్ ఐ పెయింటింగ్ కూడా చేస్తున్నారు. అండ్ గోల్డ్కి సంబంధించిన పెయింటింగ్ కూడా చేస్తున్నారు. నాకు తెలిసి మధ్యాహ్నం లోపు శ్రీనివాస కళ్యాణ మండపంలో మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా శివపార్వతుల కళ్యాణ మండపంలో సో పాలిష్ వర్క్స్ చేస్తున్నారు. సో ఫైనల్ పాలిషింగ్ వర్క్స్. సో శివపార్వతుల కళ్యాణ మండపం ఫినిష్ అవ్వడానికి మేబీ రేపు వరకు టైం పడుతుండొచ్చు. అండ్ ఇంకా మా దర్బార్లకు సంబంధించిన ఆర్ట్ వర్క్స్ అనేది సో ఇంకా చేస్తున్నారు. మేబీ ఇంకా 2 days టైం పడుతుంది దర్బార్లకు సంబంధించిన ఆర్ట్ వర్క్. ఇంకా మన గణేషునికి పైన బాడీ కలర్ అనేది సో నిన్న ఈవినింగ్ చూపెట్టినాం కదా, సో బాడీ కలర్ చేస్తున్నారు. సో నిన్న వాళ్ళు ఈవినింగ్ టైంలో సో ఫస్ట్ లేయర్ సో ఫస్ట్ కోటింగ్ అయితే వేసారు. అండ్ ఇప్పుడు బాడీకి సంబంధించిన సెకండ్ కోటింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఫేస్లో దగ్గర ఈసారి స్పెషల్ ఏంటంటే మన గణేషునికి 7 నెంబర్ అనేది బాగా కలిసి వచ్చింది. సో మన గణేషుని పెట్టబట్టి 70 సంవత్సరాలు సో 7 letter వచ్చింది. అండ్ ఈసారి మన గణేశుడు 70 అడుగులు 7 letter వచ్చింది. అండ్ ఫెస్టివల్ కూడా 7th అండ్ నిమజ్జనం కూడా 17th. అండ్ ఇక మన గణేషునికి 7 14 చేతులు సో అక్కడ కూడా 7 letter అయితే వచ్చింది. సో 7 అనేది బాగా రిపీట్ అయిపోయింది. సో అంతా భగవంతుని లీల కావచ్చు. ఈసారి ఇట్లా కలిసి వచ్చింది మన గణేషునికి 7 letter. సో 7 letter ఎవరెవరికి లక్కీ నెంబర్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక అప్డేట్స్ అన్నీ మొత్తం చూసేద్దాం. పెయింటింగ్ అప్డేట్స్ ఈరోజు ఏమేమి ఉన్నాయి, ఏం కథ ఏందనేది. సో జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. సో అప్డేట్స్ అయితే మొత్తం చూద్దాం. సో అందరూ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ రాహు కేతు విగ్రహాలకైతే ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయలేదు. అండ్ బాలరామునికి సో కంప్లీట్గా బ్లాక్ కలర్ వేస్తారంట. సో మనకు అయోధ్యలో బాలరాముడి విగ్రహం బ్లాక్ కలర్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే వేస్తారంట. సో అందుకోసమే ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ వేసి ఆపేసారు. అండ్ ఈసారి స్వామివారి ధోతి రెడ్ కలర్ రాబోతుందంట. సో చూడాలి సో రెడ్ కలర్ ధోతిలో స్వామివారు ఎట్లుండబోతున్నారు ఏందనేది. అండ్ స్వామివారికి సంబంధించిన బాడీ కలర్స్ సెకండ్ కోటింగ్ అయితే వేసారు. సో అదే పని నడుస్తుంది చూడండి. చేతులకు మొత్తం వేసారు. అండ్ బొజ్జ భాగానికి వేసారు. అండ్ స్వామివారి మెడల భాగం వరకు. అండ్ ఇక్కడ చేతులకు కూడా వేసారు చూడండి, అన్ని చేతులకు. అండ్ తొండానికి అండ్ ఫేస్కి అండ్ దంతాలకు వైట్ కలర్ వచ్చింది. అండ్ స్వామివారికి సంబంధించిన హెయిర్ కలరు అండ్ పైన కిరీటానికి ఎల్లో వేసారు, దానిపైన గోల్డ్ కలర్ వస్తుంది. సో శివయ్యకు వైలెట్ కలర్ ఫేస్కు. అండ్ శివయ్య హెయిర్ పైన మొత్తం బ్లాక్ కలర్ వచ్చింది. అండ్ శివయ్య తలపైన మనకు పెద్ద పాము ఉంది. సో పాము చాలా బాగుంది. సో ఇక్కడైతే మనకు కనబడట్లేదు. సో మేబీ నేను ఆ పాముని ఈవినింగ్ అప్డేట్ అట్లా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి స్వామికి బ్లూ కలర్ అండ్ బ్రహ్మదేవుడికి లైట్ క్రీమ్ కలర్. అండ్ పార్వతమ్మకు లైట్ గ్రీను అండ్ లక్ష్మీదేవికి లైట్ ఆరెంజ్ అండ్ సరస్వతి మాతకు లైట్ పింక్ కలర్ చూడండి. అండ్ అమ్మవార్ల కిరీటాలకు కూడా ఎల్లో కలర్ వేసినారు, దానిపైన గోల్డ్ కలర్ వస్తుంది. అండ్ మనకు పాము అయితే మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది చూడండి. సో పాము కన్నుగుడ్లు ఎట్లా మెరుస్తున్నాయి చూడండి. సో చాలా బాగున్నాయి కళ్ళు. సో 7 పడగల పాము మొత్తం రెడీ అయిపోయింది. అండ్ పాముకి సంబంధించిన చర్మం కూడా చాలా డీటెయిలింగ్ అయితే చేసారు. యా చూసుకోవచ్చు మీరు. సో ఇంకా ఇక్కడ మనోళ్ళు బాడీ కలర్ అయితే చేస్తున్నారు చూడండి పెయింటర్స్. ఇంకా దగ్గరికి పోయి శ్రీనివాస కళ్యాణ మండపం అండ్ శివపార్వతుల కళ్యాణ మండపం కూడా చూద్దాం పెయింటింగ్ వర్క్స్. వావ్, స్కై చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో స్కై ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా శ్రీనివాస కళ్యాణ మండపంలో పెయింటింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. సో ఐ పెయింటింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. అండ్ విష్ణుమూర్తి స్వామికి అయిపోయింది. అండ్ పద్మావతి అమ్మవారికి చేస్తున్నారు, చూద్దాం. యా శ్రీనివాసం కళ్యాణ మండపానికి సంబంధించిన సో పెయింట్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడ్డట్టే చూసుకోవచ్చు మీరు. ముంగట దర్బార్ డిజైనింగ్ ఉంటుంది కదా. సో ఈ దర్బార్ డిజైనింగ్ కూడా మనకు ఎల్లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ వచ్చింది చూడండి. అండ్ బార్డర్ కూడా చాక్లెట్ కలర్ ఉంది. సో చూడడానికి బ్లాక్ ఉంది కానీ బట్ అది చాక్లెట్ కలర్. సో ఇంకా ఇక్కడ పెయింటింగ్ చేయాల్సిన వర్క్ ఉంది. ఇక చూడొచ్చు ఇక్కడ వీళ్ళు డ్రా చేసుకున్నారు పెన్సిల్ తోటి. అండ్ ఇక్కడ పెయింట్ వర్క్ కూడా చేయాలి. సో వాళ్ళు 10 గంటల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో లోపల సో కళ్యాణ మండపానికి సంబంధించిన తోరణాలు కానీ సో ఫ్లవర్ డెకరేషన్ కానీ మొత్తం అయితే అయిపోయింది. సో ఓన్లీ బయట మాత్రమే
సో పెండింగ్ వర్క్ ఉంది. మేబీ ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్గా ఈ దర్బార్కి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళ టార్గెట్. మేబీ చూడాలి ఇంకా. సో ఈ కళ్యాణ మండపం కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు కదా. సో శ్రీనివాసుడికి అండ్ పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. అండ్ ఆకాశరాజు కన్యాదానం చేస్తున్నాడు. అండ్ వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు కూడా ఉన్నారు. అండ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు బ్రహ్మదేవుడు అండ్ బ్రహ్మదేవుడికి సంబంధించిన 3 ఫేసులు అండ్ బ్రహ్మదేవుడి గడ్డము అండ్ బొట్లు, నుదుట బొట్టు అండ్ కిరీటము అండ్ బ్రహ్మదేవుడి కాస్ట్యూమ్స్ కానీ అండ్ రుద్రాక్షలు అండ్ బ్రహ్మదేవుడి చేతుల చెంబు. సో మంచిగా అయితే ఆర్ట్ వర్క్ చేసారు, పెయింటింగ్. అండ్ శివయ్య చూసుకోవచ్చు. శివయ్యకు సంబంధించిన ఫేసు, 3 కళ్ళు అండ్ తలపైన హెయిర్ ఉంది అండ్ గంగమ్మ. సో మెడల పాము అండ్ పులి చర్మము, పెద్ద త్రిశూలము. సో చాలా బాగున్నాడు మన శివయ్య. సో శివయ్యకి సంబంధించిన ధోతి అండ్ పాదాలు చూసుకోవచ్చు మీరు. పాదాలకు కడియాలు పెట్టారు. సో మంచిగా హార్ట్ వర్క్ అయితే చేసి చూడండి. సో ఆర్ట్ సో నిజంగా ఆర్టిస్టులకు గ్రేట్. అసలు మంచిగా అద్భుతంగా అన్ని స్వామివార్లకు సంబంధించిన విగ్రహాలు అయితే రెడీ చేశారు. అండ్ నారదమునికి సంబంధించిన పాదాలు అండ్ ధోతి చూసుకోవచ్చు మీరు. సో నారదమునిది ఫేస్, సో నారదముని మెడల మాల అండ్ రుద్రాక్షలు అండ్ నారదముని కూడా బొట్టు పెట్టారు మంచిగా. అండ్ ఇక్కడ ఒక చెలికత్త చూసుకోవచ్చు. సో చెలికత్తకి సంబంధించిన చేతులు ఏదో పూలు ఉన్నట్టునే. యా. అండ్ ఇక్కడ అమ్మవాళ్ళు కూడా ఉన్నారు చూడండి. సరస్వతి మాత అండ్ పార్వతమ్మ. అండ్ పార్వతమ్మ చేతిలో ఏదో ఉన్నట్టుంది, దీపాలు ఉన్నాయి. సో పార్వతమ్మ చేతిలో దీపాలు ఉన్నాయి. సో పార్వతమ్మ ఫేస్ కూడా మంచిగా ఉంది చూడండి. బొట్టు పెట్టారు, కిరీటము, హెయిర్. సో అమ్మవారికి సంబంధించిన శారీ కానీ వడ్డానము, జ్యువెలరీ సో మంచిగా అయితే సెట్ చేసారు పార్వతమ్మకు. కాళ్ళకు మెట్టెలు, సో పట్టీలు. సో సరస్వతి మాత కూడా సేమ్. సో శారీ బార్డర్ వచ్చింది, పట్టీలు అండ్ మెట్టెలు. అండ్ అమ్మవారి శారీ కొంచెం వైట్ అండ్ క్రీమ్ కలర్లో ఉంది, ఎల్లో. సో చాలా బాగుంది చూడండి. సో అమ్మవారి చేతిలో వీణ అండ్ జ్యువెలరీ అండ్ అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళిద్దరు పక్కన, అమ్మవాళ్ళ పక్కన ఒక చెలికత్త అండ్ వెనకాల కూడా అరటి దోరణాలు ఉన్నాయి చూడండి. సో అరటి కొమ్మలు ఇక్కడ. యా. సో శ్రీనివాస కళ్యాణ మండపంలో సో ఫినిషింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సో శ్రీనివాసుడి ధోతి, సో పంచ ఏదైతే ఉంటుందో, సో పంచకు సంబంధించిన ఫస్ట్ ఎల్లో ఉండే కదా. సో ఎల్లో కాస్త కొంచెం గోల్డ్లా కొడుతుంది. ఏంటంటే వీళ్ళు పాలిష్ చేసారు. సో పాలిష్ చేసిన వెంటనే పంచ అనేది మంచిగా మెరుస్తుంది చూడండి. అండ్ స్వామివారి పాదాలకు పట్టీలు అండ్ పంచ కూడా గోల్డ్ కలర్ బార్డర్. అండ్ ఇక్కడ కండువ కూడా పాలిష్ చేసారు, సో రెడ్ కలర్. సో మొత్తం శ్రీనివాసుడి బాడీలో ఆభరణాలు కూడా మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది చూడండి. సో మొత్తం విగ్రహం అయితే రెడీ అయిపోయింది. బొట్టు కూడా పెట్టారు చూడండి. సో బొట్టు, సో హై పెయింటింగ్ కూడా అయిపోయింది. అండ్ 3 నామాల బొట్టు కూడా పెట్టారు చూసుకోవచ్చు మీరు. కంప్లీట్గా శ్రీనివాసుడి విగ్రహం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆకాశరాజుకు సంబంధించిన బాడీ పెయింటింగ్ కూడా మొత్తం పాలిషింగ్ చేసారు. అక్కడక్కడ టచ్అప్స్ కూడా ఇచ్చారు చూడండి. సో చేతిలో కూడా టచ్అప్స్ ఇచ్చారు. అండ్ గడ్డం సంబంధించిన పీఠానికి సగం చేసారు, ఇంకా సగం చేయలేదు, మేబీ చేస్తుండొచ్చు. అండ్ ఇంకా జ్యువెలరీకి సంబంధించిన గోల్డ్ కలర్ కూడా చేయాలి. అండ్ అమ్మవారి ఐబ్రోస్ డ్రా చేస్తున్నారు చూడండి. అమ్మవారి ఐబ్రోస్ అండ్ బొట్టు పెట్టారు అమ్మవారికి అండ్ హెయిర్. సో గోల్డ్, సో వర్క్ అనేది జరుగుతుంది చూసుకోవచ్చు. ఆభరణాలకు సంబంధించిన గోల్డ్ వర్క్ కింద అన్న చేస్తున్నారు చూడండి. అండ్ అమ్మవారి శారీ కూడా పాలిష్ చేసిరు. సో మంచిగా అయితే షైనింగ్ లుక్ అయితే కనబడుతుంది చూడండి. ఇంకా అమ్మవారికి కింద మెట్టెలకు అండ్ పట్టీలకు ఇంకా గోల్డ్ కలర్ వేయలేదు. అండ్ పారాన్ని కూడా పెడతారు అమ్మవారి పాదాలకు. అండ్ నెయిల్ పాలిష్ కూడా వస్తుంది చూసుకోవచ్చు. ఇక మన శ్రీనివాస కళ్యాణ మండపంలో కొంచెం టైం తీసుకొని అన్ని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. సో విగ్రహాలు మొత్తం రెడీ అయిపోయినాయి కాబట్టి సో ప్రతి పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇక్కడ పెయింటింగ్ అప్డేట్స్ అయితే ఇది. అండ్ ఇంకా మన బాలరాముని విగ్రహానికి అయితే పెయింటింగ్ వర్క్ ఎందుకు చేయలేరంటే ఈ విగ్రహానికి పర్టికులర్గా మొత్తం బ్లాక్ కలర్ వేస్తారంట. సో మనకు అయోధ్యలో బాలరాముడి విగ్రహం బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా సో బ్లాక్ కలర్ వేస్తారంట. సో ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ వేసి ఆపేసారు. యా. సో స్వామివారి పాదాలకు సో ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది ఏం చేయలేదు. జస్ట్ ఇక్కడ శాంపుల్ కోసం సో స్వామివారి బాడీకి ఈ కలర్ వేస్తే సెట్ అవుతుందా లేదా అని టెస్టింగ్ కోసం అయితే
మన వాళ్ళు కొంచెం ఇక్కడ ఈ కలర్ వేసుకున్నారు. అండ్ మూషిక వాహనాన్ని కూడా ఇంకా పెయింటింగ్ చేయలేదు. అండ్ రాహు కేతు విగ్రహాలకు కూడా సో ఇంకా అప్డేట్స్ అయితే ఏం లేదు, జస్ట్ వైట్ కలర్ అయిపోయింది అండ్ ఎల్లో కలర్ వేసారు ఆభరణాలకు. అండ్ ఇప్పుడు శివపార్వతుల కళ్యాణ మండపంలో అప్డేట్స్ చూద్దాం. శివపార్వతుల కళ్యాణ మండపంలో సో దర్బార్కి సంబంధించిన డిజైనింగ్ అయితే ఇది. సో చూడండి, సో ఇక్కడ చేసి చూడండి. సో ఇది ఒక మండపం పోల్స్ ఉంటాయి కదా, సో పిల్లర్స్, సో పిల్లర్కి సంబంధించిన డిజైనింగ్స్. సో మేబీ ఈరోజు ఇది కూడా ఫినిష్ అయిపోతుండొచ్చు, చూడాలి. అండ్ సో ఈ కాన్సెప్ట్ కూడా వచ్చేసి శివయ్యకు పార్వతమ్మకు కళ్యాణం జరుగుతున్నది. సో వీళ్ళకు కన్యాదానం చేస్తుంది విష్ణుమూర్తి స్వామి. సో విష్ణుమూర్తి స్వామి బాడీ కలర్కి సంబంధించిన టచ్ అప్స్ చేస్తున్నారు చూడండి. సో లైట్ పింక్ కలర్ తోటి సో టచ్ అప్స్ అయితే చేస్తున్నారు. అండ్ శివయ్యకు సంబంధించిన సో బాడీ కలర్ టచ్ అప్స్ కూడా చేస్తున్నారు చూడండి. ఫస్ట్ వైట్ టచ్ అప్స్ ఇచ్చి దానిపైన పింక్ కలర్ టచ్ అప్స్ ఇస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ ఫేస్ దగ్గర సో చూడండి, సో పెదవుల పక్కకు పింక్ కలర్ టచ్ అప్స్ ఇస్తున్నారు చూడండి. సో పాము కలర్ ఇంకేయలేదు, సో ఈరోజు వేస్తుండొచ్చు. అండ్ పాము మూతు కూడా టచ్ అప్స్ ఇచ్చారు పింక్ కలర్. అండ్ అక్కడక్కడ వైట్ అండ్ చేతుల దగ్గర పింకు. విష్ణుమూర్తి స్వామి కూడా పింక్ కలర్ టచ్ అప్స్ ఇస్తున్నారు చూడండి ఫేస్ పైన, చేతులకు. అండ్ ఇక్కడ సేమ్ పార్వతమ్మ కూడా పింక్ టచ్ అప్స్ ఇచ్చారు ఫేస్ పైన కూడా. సో ఎర్ర బుగ్గల్లాగా సో అమ్మవార్లకు అండ్ స్వామివార్లకు టచ్ అప్స్ ఇస్తున్నారు. అండ్ అమ్మవారి పాదాలకు కూడా ఇచ్చారు చూడండి. సో సేమ్ స్వామివారి పాదాలు కూడా టచ్ అప్స్ ఇచ్చారు. సో ఈ 3 విగ్రహాలకు టచ్ అప్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ పాలిషింగ్ చేస్తారు, అంటే గుడ్ లుకింగ్ రావడానికి. ఇందాక మనం శ్రీనివాస కళ్యాణ మండపంలో చూసినాం కదా, చక్కమని మెరవడానికి కాస్ట్యూమ్స్ వాళ్ళ అమ్మవారి శారీ కావచ్చు అండ్ స్వామివార్ల ధోతీలు కావచ్చు, సో మంచిగా మెరవడానికి పాలిష్ చేస్తారు. సో పాలిష్ చేసిన వెంటనే ఇంకా మనకు గోల్డ్ కలర్ స్టార్ట్ అయిపోతుంది. సో గోల్డ్ కలర్ ఆభరణాల కలరు అండ్ హై పెయింటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో శివపార్వతుల కళ్యాణ మండపంలో పెయింటింగ్ అప్డేట్స్ అయితే ఇది. అండ్ వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు కూడా బ్రహ్మదేవుడు ఉన్నాడు చూడండి. సో బ్రహ్మదేవునికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ సో ఫేస్ కానీ ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఉంది, ఇంకా జరగలేదు. సో మళ్ళీ మొత్తం ఫైనల్గా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నారదముని అండ్ హేమవంతుడు. సో హేమవంతుడు వచ్చేసి మన పార్వతమ్మ తండ్రి. సో ఇక్కడ హేమవంతుడు, సో హేమవంతుడు వచ్చేసి మన పార్వతమ్మ తండ్రి. అండ్ ఇక్కడ అమ్మవాళ్ళు కూడా ఉన్నారు చూడండి, లక్ష్మీదేవి అండ్ సరస్వతి మాత. సో ఈ అమ్మవార్లకు సంబంధించిన ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా ఉంది. సో ఈరోజు మొత్తం కంప్లీట్ చేస్తుండొచ్చు చూడండి. సో ఇంకా ఈ దర్బార్లో హార్ట్ వర్క్ ఉంది. సో వెనకాల ఫ్లవర్ డెకరేషన్, సో ఇంకా దోరణాలు ఇట్లా రావాలి. సో ఈ దర్బార్ కూడా ఇంకా 2 days టైం పడుతుండొచ్చు. మనకు రైట్ సైడ్ దర్బార్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ దర్బార్లో ఇంకా టైం పడుతుంది. పెయింటింగ్ అప్డేట్స్ అయితే ఇది మన శివపార్వతుల కళ్యాణ మండపంలో. అండ్ ఈ షెడ్ తెలుసు కదా మీకు, ఇది ప్రసాదం షెడ్. సో ఈ షెడ్లో మనకు దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పెడతారు. ఫ్రెండ్స్, మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గర సో మార్నింగ్ పెయింటింగ్ అప్డేట్స్ సో అన్నీ అయితే కవర్ చేసినాం. అండ్ సో స్వామివారి బాడీ పెయింటింగ్ కలర్ అయిపోయింది కాబట్టి సో ఈరోజు మధ్యాహ్నం నుంచి నాకు తెలిసి ధోతికి సంబంధించిన కలరింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. మోస్ట్లీ నేను ఇక్కడనే ఉండడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్లీ బాలాపూర్ గణేష్ కమిటీ వాళ్ళు నాకు ఫోన్ చేసినుండే. సో ఈరోజు గణేష్ని తీసుకుపోతున్నారంట. సో ఫస్ట్ ఆ గణేష్ని వీడియో బ్లాగ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఎంబడే మన గణేష్ని దగ్గర పెయింటింగ్ అప్డేట్స్ అయితే మీకు అన్నీ చూపిస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ అయ్యి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.